ఫ్రెండ్స్, అందరికీ రెండు కాళ్ళుంటే రెండు కాళ్ళపైన నిలబడతాం. కానీ ఒక పక్షి మాత్రం రెండు కాళ్ళుంటే ఒకే కాలిపైన నిలబడుతుంది. గంటలు గంటలు నిలబడుతుంది. ఒకే కాలిపైన నిద్రపోతుంది కూడా. ఆ పక్షి ఏంటో తెలుసుకుందామా మరి? కమాన్ ఫ్రెండ్స్, లెట్స్ గో టు అవర్ ఎపిసోడ్. ఒంటి కాలిపై ఎందుకు నిల్చుంటాయంటే, ఫ్లెమింగోలు ఆకాశంలో అరుదైన విన్యాసాలతో ఆకట్టుకునే అందమైన పక్షులు. శీతాకాలం ప్రారంభం కాగానే వేల కిలోమీటర్లు ప్రయాణించి మరీ మన దేశానికి వలస వచ్చే ఈ రాజహంసలను చూడటానికి పర్యాటకులు ముచ్చటపడుతూ ఉంటారు. అయితే వేల కిలోమీటర్ల పొడవున ఒకే మార్గాన్ని అనుసరించడంలో, సుదీర్ఘంగా ఎగరడంలో, వేగంగా నీళ్ళల్లో నడవడంలోనూ వాటికవే సాటి. ఇలాంటి ఇంకెన్నో ప్రత్యేకతలు ఉన్న ఫ్లెమింగోలు గంటల తరబడి ఒంటి కాలిపైన నిలబడతాయి. శరీరంలోని ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించుకునేందుకే ఫ్లెమింగోలు ఇలా నిల్చొని ఉంటాయని గతంలో చాలామంది శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే తాజాగా చనిపోయిన ఫ్లెమింగోల శరీరాలపై వరుస ప్రయోగాలు చేసిన యంగ్ హుయి చాంగ్ అనే ప్రొఫెసర్ అసలు కారణం ఇదేనంటూ రాయల్ సొసైటీ బయాలజీ లెటర్స్లో పలు ఆసక్తికరమైన అంశాలను ప్రచురించారు. అసలు కారణం ఇదే. నిలబడి ఉన్నప్పుడు తక్కువ కండర బలాన్ని ఉపయోగించడం ద్వారా ఫ్లెమింగోలు శరీరాన్ని సమతౌల్యంగా ఉంచుకోగలవు. అందుకే ఒంటి కాలిపై నిలబడేందుకే అవి ఆసక్తి చూపుతాయి. ఎందుకంటే రెండు కాళ్ళపై నిల్చునే కంటే ఒంటి కాలిపై నిల్చోవడమే వీటికి తేలికైన పని. అందుకోసం తక్కువ టార్క్ బలం అవసరమవుతుంది. కాబట్టి అలాంటి భంగిమలో ఉన్నప్పుడు అవి పక్కకు ఒరిగే అవకాశం ఉండదు. తద్వారా ఒంటి కాలిపై నిల్చునే గంటల తరబడి నిద్రపోగలవు కూడా అంటూ తాజా అధ్యయనంలో యంగ్ హుయ్ అనేక విషయాలు పొందుపరిచారు. ఇంకో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, పరిశోధనల్లో భాగంగా చనిపోయిన ఫ్లెమింగోలను రెండు కాలిపై నిలబెట్టడం అస్సలు సాధ్యపడలేదు, కానీ ఒంటి కాలిపై చాలా సులభంగా నిలబెట్టామని యంగ్ హుయ్ తెలిపారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఆ పక్షి ఎందుకు అలా ఒంటి కాలిపైన నిలబడుతుందో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.